ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ 12వ మాసము 29వ తారీఖున ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నాయన నిన్ను స్తుతించుటకు, నేను గణపరచుటకు, నేను మహింపరచుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి తండ్రి ప్రభా ఈ 12 మాసాలు కూడా మరి నీ దయగల కృపలో మరి ఈ సంవత్సరం అంతా కూడా నాయన మీరు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన గొప్ప దేవుడవు. అందును బట్టి తండ్రి మా హృదయం అంతటితో మేము స్తుతిస్తున్నాము నాయన. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నాయన, మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభా మరి తండ్రి నువ్వు ఇచ్చిన భద్రతను బట్టి తండ్రి మరి నాయన నువ్వు చేసిన మేళ్ళను బట్టి నాయన ఉపకారంలో బట్టి ప్రభా మరి తండ్రి నాయన నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన మేళ్ళను ఉపకారంలో నాయన మేమెన్నటికీ మరొక నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మరి తండ్రి మరి ఈ సంవత్సరము మరి నాయన ఈ చివరి ఆదివారము మరి ఈ 2వ ఆరాధనలో సంఘంగా నాయన మేమందరం కూడా కూడుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపంతటి బట్టి స్తోత్రాలు తండ్రి. మరి ఈ దినము నాయన మరి ఎంతోమంది చూడలేనప్పటికీ ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మరి తండ్రి ఈ దినము నాయన ప్రభా ఈ కూడికలో మీరు తోడుగా ఉండండి. పాటల ద్వారా మహిమ పొందండి నాయన. వాక్య పరిచయలో మీరు తోడుగా ఉండి దాసుని బలపరిచి బలంగా మీరు వాడుకోండి. మాకు ప్రభా కావాల్సిన మాటలు మీరు అందించండి. ఈ కూడిక అంతట్లో మీరు అధ్యక్షులు ఉండి తండ్రి చక్కగా క్రమంగా మర్యాదగా నాయన జరుగులాగానే సహాయం దయచేయండి. ఈ మాటలు మా దగ్గరకు వస్తున్నప్పుడు ప్రభా మళ్ళీ ఎక్కడ కూడా నాయన నిర్లక్ష్యమైన స్వభావం లేకుండా వాటిని తండ్రి ప్రభా గ్రహించుకోవడానికి నాయన తగిన గ్రహింపుని మీరు మాకు దయచేయండి. ఎక్కడ కూడా ప్రభా మరి అల్లరికి నాయన తావు లేకుండా ప్రభా మరి తండ్రి ఈ కూడిక అంతట్లో మీరే నాయన తోడుగోండి ప్రభా. నీ మాటల చేత మా హృదయాలను నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ సన్నిధిలో నమ్మకంగా సాగిపోయే కృపను నాయన సహాయం మీరు మాకు దయచేయమని ఉదయకాల సమయంలో ప్రభా చేసిన కొద్ది మనం మీరు ఆలకించి నాయన ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటా నా తండ్రి, ఆమేన్. నంబర్ 371 పాడుకుందాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియుడైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియుడైన యేసుని స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూచి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి రక్కున నిన్ను చూడనిమ్ము.
యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతిని నేను దృష్టి తొలగితి దాసుడ నిన్ను చూడనిమ్ము మోసపోతిని నేను దృష్టి తొలగితి దాసుడ నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ఎందారేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖమున ఎందారేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖమున సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు సందేహము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో హృదయ గోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివనాకై హృదయ గోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివనాకై ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ఉజ్జీ కీర్తన పాటల పుస్తకం నుంచి మనందరం కలిసి సాంగ్ నెంబర్ 167 పాడుకుందాం.
రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడు రారే గొల్లా బోయులారా రక్షకుండు దయించినాడు రారే గొల్లా బోయులారా తక్షణమున బోయి మనం నిరీక్షణ ఫలముందుదాము రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత తగినట్టు చెప్పేవారికి మిగుల సంతోషవార్త రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట వర్తమానము చెప్పి దూత వైభవముగా పోవుచున్నాడు వర్తమానము చెప్పి దూత వైభవముగా పోవుచున్నాడు కర్తను చూచిన వెనుక కాంతము విశ్రామపుడు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట పశువుల తొట్టిలోన బట్టతోడ చుట్టబడిన పశువుల తొట్టిలోన బట్టతోడ చుట్టబడిన శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెలిపే రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందరికి తెలిపినారు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట వాడప్పుడు అందులో లేచి నిలబడదాం. రాజాని సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా
రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి 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 దైవ సన్నిధి రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా వేకువనే వెదకెదను ఆశతో నిన్ను వెదకెదను వేకువనే వెదకెదను ఆశతో నిన్ను వెదకెదను సన్నిధి సన్నిధి దైవ సన్నిధి 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 దైవ సన్నిధి రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా లోకమంతా మాయ కదా నీ ప్రేమయే చాలునయ్యా లోకమంతా మాయ కదా నీ ప్రేమయే చాలునయ్యా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి 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 దైవ సన్నిధి రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా నీ సన్నిధి నా పెన్నిధి నిత్యము నాకు చాలునయ్యా నీ సన్నిధి నా పెన్నిధి నిత్యము నాకు చాలునయ్యా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి 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 దైవ సన్నిధి రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా రాజా నీ సన్నిధి చాలునయ్యా నిత్యము నాకు చాలునయ్యా మంచిదండి. ఆరాధన క్రమంగా కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము మన మధ్యలో ఉన్న సహోదరులు రెడ్డి గారు వచ్చి చదివి వినిపిస్తారండి. ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం చదువుకుందాం. అందరికీ వందనాలండి. కీర్తనలు 91. మహోన్నతుని చోటను నివసించువాడు వాడే, సర్వశక్తుని వీడను మిశ్రమించువాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను,
నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కనను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగములను నగరు త్రొక్కెదవు. అతడు నా మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించేదను, గొప్ప చేసేదను. దీర్ఘాయుషువు చేతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించు. దేవునిచ్చిన కొద్ది భాగం దీవించుకోండి. మంచిదండి. వాక్య భాగం చదివి వినిపించిన సహోదరులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిదండి. అందరూ కూర్చున్నట్లయితే ఒక పాట పాడుకుని దేవుని మహింపరుచుకుందాం. ఉజ్జయ కీర్తన పాటల పుస్తకం నుంచి 441 పాట పాడుకుందాం. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయు, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయు, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచు, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచు, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కుసించినను. నరులెల్ల
యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు మనందరికీ తెలిసిన విషయమే, మన సహోదరులు అనిల్ గారు సునీల్ గారు యొక్క తల్లి నిన్నటి దినాన్న ప్రభువునందు నిద్రించారు. మనం గ్రూప్లో కూడా చూసుంటాం. ఆ కుటుంబ ఆదరణ కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. అలాగే దైవజనులు అక్కడికి వెళ్ళి ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఈరోజు రావాలి. యాక్చువల్గా ఏంటంటే అక్కడ వేరే మీటింగ్ కూడా ఉండి అది కూడా చూసుకుని వద్దామని దేవుని దాసులు తలంచున్నారు. దేవుని దాసుల యొక్క ప్రయాణం నిమిత్తం, అలాగే ఆ యొక్క మన సహోదరుల యొక్క కుటుంబ ఆదరణ కొరకు మనం చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. ప్రభా, ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని ప్రభా నీ మందిరంలో చేరినాయన నిన్ను స్తుతించే భాగ్యాన్ని ప్రభా, నీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు స్వామి. అయ్యా ప్రభా, మా ప్రియులు ప్రభా నైనా అనిల్ గారు అలాగే సునీల్ గారి కుటుంబం నైనా, నిజానికి వారు మా మధ్య ఉండాలి కానీ ప్రభా నైనా వారి తల్లి గారు ప్రభా నైనా ప్రభునందు నిద్రించిన కారణం చేత ప్రభా నైనా వారు రాలేకపోయారు ప్రభా నైనా. ఆ కుటుంబం ఎంతో దుఃఖంలో ఉంది ప్రభా నైనా. ఆ కుటుంబానికి ఆదరణ మీరు దయచేయండి ప్రభా, ఓదార్పుని మీరు దయచేయండి నైనా. నైనా ఆ కుటుంబం యొక్క ప్రభా నైనా లోటును ప్రభా ఎవరు తీర్చగలరు ప్రభా నైనా. వారికి చక్కటి ధైర్యంను మీరు దయచేయండి అయ్యా. జరగబోయే ప్రభా కార్యక్రమం అంతట్లోనూ కూడా ప్రభా నైనా మీరు నుండి తోడుగా ఉండండి ప్రభా. అలాగే నీ దాసులు ప్రభా నైనా అక్కడికి వెళ్ళి ఉన్నారు నైనా. అయినా ఆయన ప్రయాణాల్లో మీరు క్షేమాన్ని దయచేయండి ప్రభా. నేను అక్కడ జరగబోయే ఏర్పాట్లు అన్నిటి విషయంలోనైనా నీ కృప చూపించండి ప్రభా నైనా. నీకు దాసులను ప్రభా క్షేమంగా మా మధ్యకి తీసుకురమ్మని, అలాగే ప్రభా ఈ యొక్క ప్రభా నైనా ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా ప్రభా మీరు తోడుగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు అలాగే సంఘమంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలమును త్రొక్కుదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, దయగల రాజు, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. అయ్యా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి నాయన గడిచిన కాలం అంతయు నాయన మీరు మా ఏడలు చేసిన ఉపకారములన్నిటి బట్టి నీకే వేలాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. నాయన ఈ యొక్క పరిశుద్ధమైన దినాన్ని నీ మందిరంలో మమ్మల్ని చేర్చారు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిం పొందారు, ఆరాధన క్రమంలో మీరు తోడుగున్నారు, మీకు వందనాలు స్వామి. నైనా కొద్ది నిమిషాలు ప్రభా నేను ఈ వాక్యాన్ని ధ్యానించుండగా నైనా నీ కృపా నీ సన్నిధి మాకు తోడుగా ఉండండి. ఒట్టివాడను, ఎన్నిక లేని వాడను, నోటి మాన్యం గలవాడను ప్రభా. అయ్యా, నీ మాటలను ప్రభా నైనా స్పష్టంగా చెప్పులాగా మీరు కృప చూపించండి అయ్యా. అయ్యా, ఈ యొక్క సమయం అంతయు కూడా ప్రభా నైనా మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచి అయ్యా నీ బిడ్డలను ప్రభా నైనా నీ యొక్క మాటలు హృదయం నిండా నింపుకుని వెళ్ళావని కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఈ వాక్య భాగ్యమును మనం చూసినప్పుడు భాగ్యవంతులు గురించి మనం ఆలోచించినప్పుడు రెండు రకాలుగా మనం చూసుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, సహజంగా ఈ లోకంలో ఎవరిని భాగ్యవంతులు అంటారు అంటే బాగా డబ్బున్నవారు, బాగా పలుకుబడి ఉన్నవారు, ఎవరికైతే పేరు ప్రతిష్టలు ఉంటాయో వారు భాగ్యవంతులుగా, వారు గొప్పవారుగా ఈ లోకం పరిగణిస్తూ ఉంటుంది.
కానీ దేవుని చేత పంపబడిన మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చేత నిరంతరము కూడా ఆయన వాక్యం చేత సరిచేయబడుతున్న మనము భాగ్యవంతులు అన్నప్పుడు మనం ఏం ఆలోచించాలంటే ఈ లోకము దృష్టిలో భాగ్యవంతులు, దేవుని దృష్టిలో భాగ్యవంతులు సపరేట్ కేటగిరీ. దేవుని దృష్టిలో భాగ్యవంతులు ఎవరంటే ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు. ఈ లోకంలో వారికి ఏమన్నా ఉన్నాయి ఉండకపోని అది సెకండరీ. కానీ ఈ లోకం దృష్టిలో భాగ్యవంతులు ఎవరంటే దేవుడు ఉన్నా లేకపోయినా ఈ లోక సంపద అంతా కూడా వాళ్ళకు ఉండాలి. వాళ్ళు మాత్రమే లోకం దృష్టిలో భాగ్యవంతులు. మనం ఆశపడుతూ ఉంటాం, ఈ లోకంలో ఏదన్నా సంపాదించాలి, ఈ లోకంలో నాకంటూ ఏదన్నా ఉండాలి. నిజానికి డబ్బున్న వారికి ఈ లోకంలో గుర్తింపు ఉంటుంది. డబ్బు, ఆస్తిపాస్తులు, హోదా, పలుకుబడి ఇవన్నీ దేని కారణంగా వస్తాయి అంటే డబ్బు కారణంగా, తను చూపించే తన స్టేటస్ కారణంగా ప్రజలు గుర్తించడం జరుగుతుంది. సహజంగా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దానికోసమే ప్రయాసపడుతూ ఉంటారు. నాకంటూ నా కాలనీలో ఒక గుర్తింపు ఉండాలి, నాకంటూ నేను పనిచేసే స్థలంలో గుర్తింపు ఉండాలి, నాకంటూ ఈ రామారంలో గుర్తింపు ఉండాలి అని ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వస్తున్న మనము, నిజమైన దేవుని ఆరాధిస్తున్న మనము దేని కొరకు ప్రయాసపడాలి అంటే దేవుని చేత భాగ్యవంతులు అనిపించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఎప్పుడు దేవుని చేత భాగ్యవంతులు అని మనం అనిపించుకుంటాము అంటే దేవుని కలిగి ఉన్నప్పుడే మనం దేవుని చేత భాగ్యవంతులు అనిపించుకుంటాం. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. ఇశ్రాయేలు అనేది ఒక మనిషి యొక్క పేరు. యాకోబుకి దేవుడు అనుగ్రహించిన పేరు, దేవుడు యాకోబుని పిలిచిన పేరు ఇశ్రాయేలు. సహజంగా ఈ యొక్క ఇశ్రాయేలుని పక్కన పెట్టి మన పేరు పెట్టుకొని విక్టర్ సహోదరుడా సహోదరి నీ భాగ్యం ఎంతో గొప్పది అని ఒకవేళ మనం చేర్చామనుకోండి, అక్కడ మన పేరు మనం ఏకాంతంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎప్పుడన్నా మనం చేర్చి చదువుకున్నాం అనుకోండి, అది మనకి సెట్ అవుద్ది అంటారా, మనకి అది సూటబుల్ అవుద్ది అంటారా? ఎప్పుడు అవుతుంది అంటే మనం ఇశ్రాయేలులాగా మారినప్పుడు. యాకోబు యొక్క జీవితం ఈనాటి కాలంలో సగటు యొక్క విశ్వాసి యొక్క జీవితం ఈక్వల్గానే ఉంటుంది. అబ్రహామును మనం చూసినప్పుడు అబ్రాహాము అన్యుడు, అబ్రహాముగా మార్చబడ్డాడు. తర్వాత అబ్రహాము పుట్టిన కుమారుడు ఇస్సాకు చిన్నప్పటి నుంచి దైవ భయంగా పెరిగాడు. తనకి నేమ్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. కానీ ఇక్కడ యాకోబు విషయానికి వచ్చేసరికి, మూడవ సంతానానికి వచ్చేసరికి దేవుడు తనను స్థితి మారుస్తున్నాడు. ఆనాడు అబ్రహాముకి ఏ విధంగా అయితే స్థితి మార్చాడో, పేరు మార్చాడో, ఇప్పుడు యాకోబు యొక్క స్థితిని కూడా దేవుడు మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబు అనే పేరుకి అర్థం మనకు తెలుసు, మోసగాడని. ఆయన యాకోబుగా మోసకరమైన పరిస్థితులు గుండా ఆయన వెళుతూ ఉన్నాడు. మోసాన్ని ఆయన ధరించాడు, అబద్ధాన్ని ఆయన ధరించాడు. దానివల్ల ఏంటంటే అక్కడ మార్చవలసిన అవసరత అయితే ఉంది. అలాగే ఈనాటి దినాల్లో పాపముల చేత, అపరాధముల చేత బంధింపబడిన మనల్ని దేవుడు తన రక్తం ద్వారా, క్రీస్తు తన రక్తము ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యాకోబు యొక్క జీవిత చరిత్ర, మన యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే రెండు ఎక్కువలే. మనం అనుకోవచ్చు మనందరం కూడా యాకోబులమే, ఎందుకంటే మనందరి స్థితి కూడా అటువంటిదే. మనం కొన్ని సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా మనం మారిపోతూ ఉంటాం. మనం దేన్ని అనుసరిస్తున్నాము, దేన్ని సేవిస్తున్నాము అనేది మనం కొన్ని సందర్భాల్లో పరధ్యానంగా ఉంటూ ఉంటాం. దేవుడు మనం కొన్ని సందర్భాల్లో ప్రయాణాల్లో కానీ లేకపోతే ఏదన్నా పని మీద వెళ్తున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటాం. ప్రభువా నువ్వు నాతో పాటు వస్తే ఈ పని సక్సెస్ అవుతుంది, నువ్వు నాతో పాటు రా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటాం. అక్కడ ఏదన్నా అబద్ధం చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా కాని మాట్లాడాల్సి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు మనం ఎంత మాత్రం కూడా ఆలోచించం. అక్కడ అబద్ధం అన్నా చెప్తాం, కాని మాట అన్నా మాట్లాడతాం. అది దేవునికి విరోధం. కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకున్నాం కదా నాతో పాటు రమ్మని. ఒకవేళ నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాతో పాటు వచ్చుంటే, ఈ మాటలు, ఈ సంభాషణ దేవుడు వినుంటే ఏంటి పరిస్థితి అనేది మనం ఎప్పుడైనా గ్రహించగలుగుతామా? మనం ఈనాడు కూడా గ్రహించలేం. మన స్థితి ఏంటి అంటే, మనం ప్రజెంట్ కలిగి ఉన్న స్థితి ఏంటంటే యాకోబు స్థితి. దేవుడు ఇక్కడ యాకోబు నీ భాగ్యం ఎంతో గొప్పది అనట్లేదు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. ఒక మనిషి తన యొక్క పాపపు స్థితి నుంచి విడిపింపబడి ఒక పరిశుద్ధమైన స్థితిని, దేవుడు కోరుకున్న స్థితిని కలిగి ఉన్న తర్వాత మాత్రమే దేవుడు తన బిడ్డలకు ఇవ్వబోయే భాగ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనం నిజంగా రక్షింపబడ్డామా అంటే మనం చెప్పొచ్చు, నేను 10 సంవత్సరాల కింద రక్షింపబడ్డాను, 15 సంవత్సరాల కింద రక్షింపబడ్డాను అని మనం చెప్పొచ్చు.
రక్షణ అనుభవం నాలో ఉందా అంటే, నీలో ఉందా అంటే మనం చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో నేను ఆ యొక్క అనుభూతిని అనుభవించాను అని మనం చెప్పొచ్చు. కానీ మన పేరుని ఇక్కడ పెట్టొచ్చా అంటే మనం చాలా సందేహిస్తూ ఉంటాం. లేదు, నేను ఒకసారి సూపర్షూ చేసుకోవాలి, నేను ఒకసారి పరిశీలన చేసుకోవాలి అని చెప్పి మనం ఒక వెనకడుగు వేస్తూ ఉంటాం. నిజంగా ఈనాడు మనం గమనించాల్సింది ఏంటంటే, యాకోబు ఏ విధంగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, మనము ఏ విధంగా దేవుడు కోరుకున్న పేరుతో మనం పిలువబడ్డానికి మనం ఏమేమి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండము 27వ అధ్యాయంలో యాకోబు యొక్క స్థితి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఆదికాండము 27వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే తండ్రికి యాకోబుకి మధ్య ఒక సంభాషణ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతను తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావుని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. తనకి 2 కుమారులు, ఏశావు, యాకోబు. ఈ యొక్క యాకోబు తన తల్లి జన్మనిచ్చేటప్పుడు తన అన్న యొక్క మడిమను పట్టుకుని పుట్టాడు కాబట్టి ఇతను మోసగాడు, ఇతని యొక్క స్వభావం మోసకరమైనది అన్నట్టుగా అతనికి యాకోబు అని పేరు పెట్టారు. నిజంగానే ఆ పేరుకు తగినట్లుగానే తన జీవితం ఉంది. ఇక్కడ చూసినట్లయితే యాకోబు ఆశీర్వాదం కొరకు మోసం చేసే ఆలోచనలు తను కలిగి ఉన్నాడు. ఇక్కడ ఇస్సాకు తన పెద్ద కుమారుని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈ మాటలు విన్న రిబ్కా యొక్క ఆలోచన ఏంటంటే, ఆ యొక్క ఆశీర్వాదం నా చిన్న కుమారుడికి రావాలి. ఒక ఫ్యామిలీలో 2 కుమారులు ఉన్నప్పుడు, లేకపోతే 2 కుమార్తెలు ఉన్నప్పుడు, లేకపోతే ఒకరు కుమారుడు ఒక కుమార్తెలు ఉన్నా కానీ ఒకరు ఒకరిని ఎక్కువగా ఇష్టపడతారు, ఇంకొకరిని ఎక్కువగా ఇష్టపడతారు. అది ఆనాడు ఉంది, ఈనాడు కూడా అదే ట్రెండ్ నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇస్సాకు తన పెద్ద కుమారుడిని ఆశీర్వదించాలి అని అనుకున్నాడు. కానీ రిబ్కా ఏమనుకున్నదంటే ఆ ఆశీర్వాదాలు మొత్తం నా చిన్న కుమారుడికే రావాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆశీర్వాదం ఓకే, యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ కింద వచనం మనం చదివితే 18వ వచనం నుంచి మనం చూడవచ్చు. యాకోబు తన తండ్రి యాకోబుని ఆశీర్వదించాడు. దీనివల్ల యాకోబుకి వచ్చిన లాభం ఏంటి అంటే, యాకోబుకి వచ్చిన అప్పుడు మనం చూడవచ్చు యాకోబు ఇంటి నుంచి తరిమివేయబడ్డాడు, ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అన్న చంపేస్తాడేమో అని భయం. 18 నుంచి ఒకసారి చదువుతారా, 18వ వచనం నుంచి. ఇక్కడ యాకోబుని చూసినట్లయితే దేవుణ్ణి కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. నిజంగా ఈ యొక్క సంవత్సరం కాలంలో మనం ఎన్నో తీర్మానాలతో ఈ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉంటాం. ప్రభు నేను ఇలా జీవించాలి, ఇలా చేయాలి అని. ఎన్నో పరిస్థితులు మన జీవితంలోనికి దేవుడు అనుమతించుంటాడు. కానీ ప్రతి పరిస్థితుల్లో మనం మన యొక్క నమ్మకత్వాన్ని ఎంతవరకు మనం కొనసాగించగలిగాం, మన నమ్మకత్వాన్ని ఎంతవరకు మనం రుజువుపరచగలిగాం. ఇక్కడ యాకోబు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉన్నాడు. తండ్రి అడిగాడు, నువ్వు ఏశావువా అంటే, అవును నేను ఏశావునే. అయితే ఇంత స్పీడ్గా నీకు ఆహారం ఎలా దొరికింది అంటే, నీ దేవుడైన యెహోవా దాన్ని నా ముందుకు తీసుకొచ్చాడు. ఇదంతా కూడా ఆశీర్వాదం కొరకు యాకోబు అల్లే ఒక కథ. మనం కూడా మన జీవితంలో డైలీ లైఫ్లో మనం ఎన్నో కథలు అల్లుతూ ఉంటాం. అవసరమైతే ఆ కథకి బలం రావాలని చెప్పి దేవుని కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఏదో లాభం పొందాలి, ఏదో సంపాదించాలి అనే ఆలోచనతో మన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ యాకోబు కూడా నేను నా తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం సంపాదించాలి, నా తండ్రి నన్ను దీవించాలి, నా తండ్రి దగ్గర నేను ఆశీర్వాదం సంపాదించుకోగలిగితే నేను ఏదో సంపాదిస్తా, ఏదో సాధిస్తా, ఏదో కూడబెట్టుకుంటా. ఇదే యాకోబు యొక్క ఆలోచన.
దేవుణ్ణి కూడా దానిలోకి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేశాడు. ఇప్పుడు ఇస్సాకు వృద్ధుడు, ఇస్సాకు చూడలేడు. జస్ట్ స్వరం అయితే యాకోబు స్వరమే, దాన్ని గమనించగలుగుతున్నాడు. ఇంకా మనం కిందకు చూసినట్లయితే ఆయనకి ఇంకా డౌట్ కొడుతుంది, ఇస్సాకుకి ఇంకా డౌట్ కొడుతుంది. తను ఏం చేస్తున్నాడంటే, ఇంకా కంటిన్యూ చదవండి 22వ వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే యాకోబు చూసారా ఎంత సిద్ధపాటు ఉందో యాకోబుకి. ఒకవేళ తండ్రి నా స్వరాన్ని చూసి నేను ఏశావునని తెలిసిపోతుందేమో అని చెప్పి తను ఎంత సిద్ధపడుతూ ఉన్నాడు. తను చేతులకు అలాగే మెడకు ఆ యొక్క మేక యొక్క వెంట్రుకలను తొడుక్కొని తగిలించుకొని వెళ్ళిపోతున్నాడు. అలాగే తండ్రికి అనుమానం వచ్చింది. తండ్రి తడివి చూసినప్పుడు స్వరం అయితే యాకోబు స్వరమే, కానీ ఈ చేతులు ఈ యొక్క శరీరం అంతా ఎలా ఉందంటే ఏశావు శరీరం లాగానే ఉంది. తండ్రికి కూడా ఇంకా అనుమానం అయితే అక్కడ క్లియర్ అయిపోయింది. ఎంత సిద్ధపాటో చూడండి యాకోబుకి. ఒక మోసం చేసి ఒక ఆశీర్వాదాన్ని కానీ లేకపోతే కొంత సొమ్మును కానీ లేకపోతే ఏదైనా ఆస్తిని కానీ సంపాదించడానికి ఎంత సిద్ధపాటుతో ఆయన వెళ్తూ ఉన్నాడు. నిజంగా మనం కూడా చాలా సందర్భాల్లో ఎంతో సిద్ధపాటు, ఎంతో ప్రీ ప్లానెడ్గా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కానీ అది దేవునికి అనుకూలమా కాదా అనేది మనం ఎంతవరకు ఆలోచించం. ఏదో కొద్దిగా సంపాదిస్తే నా సంపాదనలో ఇదొకటి యాడ్ అవుతుంది, లేకపోతే అదొకటి యాడ్ అవుతుంది, అదొకటి యాడ్ అవుతుంది, ఇలా పెంచుకుంటూ పోవాలనే ఆలోచనే కానీ ఇది దేవునికి అనుకూలమా లేకపోతే దీన్ని దేవుడు అంగీకరిస్తాడా అనుమతిస్తాడా అనేది మనం ఎంత మాత్రం కూడా ఆలోచించం. ఇక్కడ యాకోబు కూడా ఒకటే ఆలోచన, మోసం చేయని, ఏదైనా చేయని, నేనైతే తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. తండ్రి దీవించాడు, ఆశీర్వదించాడు. తృప్తిగా యాకోబు తీసుకెళ్ళిన ఆహారాన్ని తిన్నాడు. దీనివల్ల యాకోబు ఏమైనా సంతోషపడ్డా? పెద్ద ఏమీ అనిపించదు. అక్కడ చూస్తే ఎలా ఉందంటే తన అన్న దృష్టిలో, తన తండ్రి దృష్టిలో, వారి హృదయాల్లో యాకోబు అంటే ఫుల్గా కోపంతో నిండిపోయిందనమాట. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బయలుదేరిపోయాడు, తన మామయ్య అయిన హారాన్ దేశానికి బయలుదేరిపోయాడు. ఒక వ్యక్తి ద్వారా మనం ఏదైనా సంపాదించాలి అని ఆశపడవచ్చు, తప్పులేదు. కానీ మోసం చేసి సంపాదించాలి అనేది వాక్యానికి విరుద్ధం. చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం, దేవుడు ఒక వ్యక్తికి కలుగు చేస్తేనే అతని కడుపు నిండాలి, లేకపోతే ఏదో నా కడుపు నింపుకోవడానికి నేనేదో తిప్పలు పడాలి అంటే అది మనకి క్షేమం కాదు. దేవుని ప్రణాళిక యాకోబు పట్ల చాలా స్పష్టమైంది. కానీ ఏంటంటే దాన్ని గ్రహించే అంత జ్ఞానము యాకోబు సంపాదించుకోలేకపోయాడు. 28వ వచనంలో మనం చూసినట్లయితే 28వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు యాకోబుకి తలంచిన ఒక స్పష్టమైన ఆయన యొక్క ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని పొందాలి అన్నా, లేకపోతే దేవుని దగ్గర నుంచి ఒక సొల్యూషన్కి, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కానీ, ఒక సమస్యకు పరిష్కారం, లేకపోతే ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఆయన సలహా మనం పొందాలి అంటే మనం ఎటువంటి స్థితిని దేవుని ఎదుట మనం కనుపరచాలి అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. మనం దేవుని మీద కంప్లీట్గా ఆధారపడగలిగితే ఆయన మనకి సహాయం చేయగలగడానికి ఆయన ఇష్టం చూపిస్తూ ఉంటాడు. లేదు, నాకు ఒక సమస్య వచ్చినప్పుడు నేను నా ఫ్రెండ్స్ని కానీ, కుటుంబ సభ్యులను కానీ, బంధువులను కానీ నేను ఆశ్రయించి దేవుణ్ణి ఆశ్రయించలేదనుకోండి, దానివల్ల ఉపయోగం ఏం లేదు, దానికి సొల్యూషన్ కూడా దొరకదు. దేవుడు ఏం ఆశపడతాడు అంటే మన జీవితంలోనికి ఒక పరిస్థితి వచ్చింది అంటే అది దేవుని మూలంగానే వస్తుంది. దేవుని మూలంగా వచ్చిన పరిస్థితికి సొల్యూషన్ కోసం మనం మనుషుల్ని ఆశ్రయం చేసుకోకూడదు, దేవుణ్ణి ఆశ్రయం చేసుకోవాలి. అది దేవుని యొక్క సిద్ధాంతం. కానీ మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటాం. అప్పుడు మనకి దానికి జవాబు రానటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూడవచ్చు. ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో కూడా ఎప్పుడు దేవుడు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అంటే
ఆయన ఇంటి దగ్గర నుంచి వెలివేయబడిన తర్వాతే, ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాతే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, దేవుడు తను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబుకి వేరే ఆధారం ఏం లేదు. తన బంధువులు లేరు, తన తల్లిదండ్రులు లేరు, తన అన్న లేడు, ఎవరు లేరు తన సలహా ఇవ్వడానికి. ఇప్పుడు ఉన్నది ఎవరు అంటే దేవుడే దిక్కు. మనం ఎప్పుడైతే ఒక సమస్యలో ప్రభువా నువ్వే దిక్కు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన బ్రతిమాలగలుగుతామో అప్పుడు మాత్రమే ఆయన ఆ యొక్క సొల్యూషన్కి, ఆ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురాగలిగిన సమర్థుడు. ఇక్కడ మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో యాకోబు వెళ్ళిపోతూ ఉన్నాడు. బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక చోట చేరి ప్రొద్దుగింపినప్పుడు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. దేవుడి ఇక్కడ మంచి వాగ్దానాన్ని యాకోబుకి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు తాను ఇక్కడ పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. నిజమే, ఇప్పుడు యాకోబు చుట్టూ ఎవరు లేరు. మనం కూడా చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, అరే ఈ సమస్య గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, దేవుని యొక్క సజెషన్ నాకు వస్తే బాగుండు, దేవుడు ఈ యొక్క సమస్యను ఏ విధంగా తీర్చబోతున్నాడో నాకు చెప్తే బాగుండు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఖచ్చితంగా దేవుడు మనకి ఆయన యొక్క ఉద్దేశాలను తేటపరచగలడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆయన ప్రతి వారికి కూడా ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎప్పుడు అంటే మనం ఆయన మీద కంప్లీట్గా ఆధారపడగలిగినప్పుడే. ఇప్పుడు ఒంటరిగా ఉన్న యాకోబుకి దేవుడు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవుడు తనకి ఏదైతే చేయబోతున్నాడో అది ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ కిందకు వచ్చేసరికి మనం చూసినట్లయితే యాకోబు కూడా దేవునికి ఒక ఒడంబడిక ఇక్కడ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఇక్కడ ఒక ఒడంబడిక యాకోబు ఇక్కడ చేసుకుంటూ ఉన్నాడు. నిజమే, వాక్యం వింటున్న మనందరం కూడా మనలో ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే, వాక్యం విన్నప్పుడు దాన్ని హృదయపూర్వకంగా మనం తీసుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని దేవుడు తెలియజేశాడు కదా, విత్తువాని ఉపమానం. అక్కడ ఆయన ప్రజలను 4 రకాలుగా డివైడ్ చేశాడు. మొట్టమొదటి రకం ఏంటంటే, వాక్యాన్ని వింటారు కానీ ఆ వాక్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. రెండవ రకం ఏంటంటే, వాక్యం వింటారు కానీ వారి యొక్క హృదయ కాఠిన్యతను బట్టి వాక్యం విషయంలో సంతోషపడతారు, అబ్బాయి ఎంత బాగా చెప్పారు అని చెప్పి. ఆ యొక్క బయటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. అది వారిలో ఫలించదు. వారి హృదయ కాఠిన్యతను బట్టి వారి హృదయం లోపలికి వెళ్ళదు. మూడో రకం కేటగిరీని మనం చూసినట్లయితే, వారు వాక్యాన్ని ఆహ్వానిస్తారు కానీ వారి హృదయంలో ఐహిక విచారాల చేత వాళ్ళ మనసంతా కూడా చింతలతో నిండిపోతుంది అనమాట, ధనాపేక్షతో నిండిపోతుంది. ఇవన్నీ కూడా వాక్యాన్ని ఎదగనివ్వదు, వాక్యం వాళ్ళ హృదయంలో క్రియ చేయనివ్వదు. 4వ రక ప్రజలు ఎలా ఉంటారు అంటే, వాక్యాన్ని విని వాక్యానికి లోబడి గొప్ప తీర్మానాలు తీసుకునే మనుషులుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. నిజమే, వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం మనం విన్నప్పుడు మనం ఎప్పుడన్నా తీర్మానం తీసుకోగలిగామా? ప్రభువా, నేను ఇప్పటి నుంచి ఈ విధంగా ఉండాలని నేను ఆశపడుతున్నా, నా యొక్క తీర్మానాన్ని స్థిరపరచు. లేకపోతే నేను ఇది చేయాలనుకుంటున్నా, నీకోసం ఇది చేయాలనుకుంటున్నా, అది చేయాలనుకుంటున్నా, ఎప్పుడు నా కోసమే కదా నీకోసం బ్రతకాలనుకుంటున్నా అని ఎప్పుడన్నా మనం తీర్మానం తీసుకోగలిగామా? ఒకవేళ తీర్మానం తీసుకోగలిగితే దాన్ని స్థిరపరచమని దేవుణ్ణి ఎప్పుడన్నా ప్రాధేయపడగలిగామా? ఒకవేళ తీర్మానం తీసుకున్న తరువాత జరిగిన సంగతులను మనం ఆలోచించినట్లయితే అవి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకు అంటే, మనం ఒక తీర్మానాన్ని దేవుని సన్నిధిలో కానీ మన వ్యక్తిగతంగా కానీ తీసుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క తీర్మానాన్ని అంగీకరించి వారి పట్ల చేయదలిసిన కార్యమును అప్పుడే ప్రారంభిస్తాడు. ఆ సమయంలోనే ప్రారంభమవుతుంది. ఒకవేళ నీవు తీసుకున్న తీర్మానంలో ఏదన్నా అవకతవకలుండి ఆ యొక్క తీర్మానానికి అనుకూలంగా నువ్వు నడుచుకోలేకపోయినప్పటికీ కూడా దేవుడు తాను ఉద్దేశింది ఎంత మాత్రం కూడా ఆఫ్ చేయడు. నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క ఉన్న స్థితిని బట్టి, నువ్వు తీసుకున్న తీర్మానానికి నువ్వు వెనుకంజ వేయడాన్ని బట్టి
ఆయన ఎంత మాత్రం ఆయన అనుకున్నది మాత్రం ఆయన విడిచిపెట్టడు. ఆయన అనుకున్నది ఆయన నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా జీవితంలో ఎన్నో అనుభవాలను నేను చూశాను. నేను తీసుకున్న తీర్మానానికి నేను లోబడలేనప్పటికీ, లేకపోతే కొంతకాలం లోబడి తర్వాత నేను వెనకడుగు వేసినప్పటికీ, దేవుడు నా పట్ల జరిగించాల్సిన ఉద్దేశము, దేవుడు నా పట్ల జరిగిస్తానన్న మాట ఆయన ఖచ్చితంగా నెరవేర్చాడు. ఆయన న్యాయవంతుడు అని అనిపించుకున్నాడు, నేను అన్యాయవంతుడిని అని అనిపించుకున్నాను. ఎన్నో సందర్భాలు ఇలాంటివి మనం చూడొచ్చు. తీర్మానం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఎప్పుడు తీర్మానం తీసుకోగలుగుతాము అంటే మన యొక్క హృదయ స్థితి దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే. మన హృదయం దేవుని దృష్టిలో కఠినంగా మారిపోయిందనుకోండి, దేవుని వాక్యం మన హృదయంలో ఫలించదు. ఎప్పుడు కూడా మెత్తటి హృదయము, దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగే హృదయము దేవుడు మనకు అనుగ్రహించేలాగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, మనం ఆయన బ్రతిమలాడుకుంటూ ఉండాలి. అలా మన జీవితంలో ఎన్నో అనుభవాలు గుండా మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడ యాకోబు అనుభవాన్ని కూడా మనం చూసాం. యాకోబు దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, యాకోబు దేవుడు తనను ఆశీర్వదించగలిగితే, దేవుడు తనను కాపాడగలిగితే, నీకు నేను కృతజ్ఞత చెల్లిస్తా అనే ఒక ఒడంబడికను యాకోబు ఇక్కడ దేవునికి చేస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ తీర్మానం తీసుకునే విషయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు అక్కడి నుంచి బయలుదేరి హారానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు అంటే ఒట్టి చేతులతో వెళ్ళాడు. తన వెనకాల సంపద ఏమీ లేదు. తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కానీ ఏది కూడా యాకోబుతో రాలా. తను ఒంటరిగా వెళ్ళాడు. కానీ అక్కడ చూసినట్లయితే ఆ దేశ ప్రజలందరికంటే కూడా యాకోబు ఆస్తి విస్తరించింది. దేనివల్ల అంటే దేవుడిచ్చిన వాగ్దానం. ఒక వాగ్దానాన్ని దేవుని ద్వారా యాకోబు సంపాదించుకోగలిగాడు కదా. యాకోబు యొక్క భక్తి జీవితం దేవునితో ఏ విధంగా ఉంది, యాకోబు దేవునితో ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నాడు, ఏ విధమైన సహవాసం దేవునితో చేశాడు. మనం ఇస్సాకును చూడొచ్చు. ఇస్సాకు కోసం రిబ్కాని తీసుకుని వస్తున్నప్పుడు ఇస్సాకు పొలంలోనికి వెళ్తున్నాడని చెప్పి మన వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఇస్సాకుకి ఒక అనుభవం ఉంది, పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే అనుభవం, ఏకాంతంగా దేవునితో సహవాసం చేసే అనుభవం ఉంది. కానీ యాకోబును మనం చూసినట్లయితే హారానికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా దేవునితో సహవాసం చేశాడు అన్న విషయాలు మనం ఎక్కడ కూడా గమనించం. ఈయన ఒక ఒడంబడికను చేసుకున్నాడు. నువ్వు నాకు సహాయపడితే నువ్వే నాకు దేవుడుగా ఉంటావు అనే ఒక నిబంధన చేసుకున్నాడు కదా. అలాగే ఈయన ఆస్తి అంచెలంచెలుగా అభివృద్ధి పడుతూ ఉంది. ఈయనకి గ్రహింపు అనేది వస్తుంది. కామన్గా ప్రతి ఒక్క మనిషికి గ్రహింపు వస్తుంది. అరే నేను వట్టి చేతులతో వచ్చాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నా ఆస్తి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఇదంతా దేవుని వల్లే జరిగింది కాబట్టి ఆయనే నా దేవుడు అన్న విశ్వాసం ఎవరికైనా కలుగుతుంది కదా. కానీ యాకోబు అటువంటి విశ్వాసాన్ని ఎక్కడ కూడా వ్యక్తపరచలేదు, అటువంటి సహవాసాన్ని దేవునితో చేసే ప్రయత్నం చేయలేడు. అంటే ఆయన తీసుకున్న తీర్మానాన్ని బహుశా ఆయన మర్చిపోయి ఉండొచ్చు కదా. మనం తీసుకునే తీర్మానం మనం మర్చిపోయినప్పటికీ కూడా తీర్మానం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఒకవేళ మనం దేవుని సన్నిధిలో తీసుకున్న తీర్మానం మనం ఒకవేళ మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క ఆ ప్రాంతం నుంచి ఎన్నడూ కూడా మనల్ని దూరపరచనివ్వడు. ఎందుకు అంటే ఆ యొక్క తీర్మానం మన జీవితంలో ఆయన స్థిరపరిచిన తర్వాత ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేర్చగలుగుతాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను నీకు విధేయుడినై ఉంటాను ప్రభువా, ఈ కార్యం నాలో జరిగించు, నేను నీకు విధేయత చూపిస్తాను అని చెప్పి నువ్వు తీర్మానం తీసుకున్నావు అంటే, ఒకవేళ టెంపరీగా నువ్వు విధేయత ఆయన విషయంలో తీసుకోలేనప్పటికీ, ఒకవేళ జారిపోయినప్పటికీ ఒకానొక టైంలో నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వస్తావు. ఆ యొక్క తీర్మానం యొక్క గొప్ప తీర్మానం బ్యాక్గ్రౌండ్ ఉన్న గొప్ప సంగతి అదే. అందుకని మన వాక్యం విన్నప్పుడు, మన హృదయం కదల్చబడినప్పుడు మన గొప్ప తీర్మానాలు దేవుని కోసం తలపెట్టే వారంగా మనం ఉండాలి. గొప్ప పనులు మనం చెయ్యాలి అనే ఆశ కలిగే వారంగా మనం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు తన బిడ్డలకు ఉన్న ఆశను ఆయన తీర్చగలిగిన సమర్థుడు, ఆయన తీరుస్తాడు. మన లోకానుసారంగా మనం ఎన్నో అడుగుతూ ఉంటాం, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మనిషికి ఆశ అనేది అది రెక్కలు కలిగిందే ఉంటుంది, అది దానికి అంతే ఉండదు. ఒక వ్యక్తికి 1 కోటి రూపాయలు సంపాదించాలి అనే ఆశ ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత దాన్ని 2 కోట్లు చేద్దామనే తలంపులు ఉంటాయి. ధనవంతుడిగా ఒక వ్యక్తి పేరుగాంచినప్పుడు ఆ వ్యక్తి ఈ యొక్క ఇండియాలో నేనే ధనవంతుడిగా ఉండాలి అనే ఆశ ఖచ్చితంగా కలుగుద్ది. ఇండియాలో నెంబర్ 1 ధనవంతుడిగా ఉన్నప్పుడు వరల్డ్ వైడ్ నేనే ధనవంతుడిని అవ్వాలని ఆశ ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. ఈ లోకాను సంబంధమైన ఆలోచనలకు ఆశలకు అంతే ఉండదు. కానీ దేవుడు ఏమి ఆశపడుతూ ఉన్నాడంటే, దేవుడు ఏది లక్ష్య పెడుతూ ఉన్నాడంటే, ఈ లోకం సంబంధమైనవి కావు కానీ పర సంబంధమైన వాటి విషయంలో మన ఆశ కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా అటువంటి ఆశ మనం ఉన్నప్పుడు, అటువంటి గొప్ప తీర్మానాలు మనం తీసుకున్నప్పుడు ఆయన స్థిరపరిచి
ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోనే మనల్ని ఉండులాగా దేవుడు సహాయం చేయగలిగిన సమర్థుడు. ఇక్కడ యాకోబు గారు దేవుని సన్నిధిలో ఆ యొక్క స్థలంలో ఆయన ఒక నిబంధన చేసుకుంటున్నాడు కదా, నీవే నా దేవుడిగా ఉంటావు అని. ఆయన నిజంగానే ఆశీర్వదింపబడ్డాడు, నిజంగానే హెచ్చింపబడ్డాడు. ఇక్కడ ఒక పేజీ తిప్పినట్లయితే 32వ అధ్యాయంలో ఆయన మళ్ళీ తిరిగి తండ్రి దేశానికి వస్తూ ఉన్నాడు. యాకోబు యొక్క ఆలోచన కూడా అదే, నేను ఎప్పుడైతే క్షేమంగా సంపదతో నేను తిరిగి నా తండ్రి ఇంటికి వస్తానో అప్పుడు నీకు 10వ వంతు ఇక్కడ నీకు కృతజ్ఞతగా చెల్లిస్తా అని చెప్పాడు. ఏంటంటే తనకి తిరిగి రావాలి అనే ఆలోచన యాకోబుకు ఉంది. ఇక్కడ అదే మాదిరిగా 32వ అధ్యాయంలో తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 32వ అధ్యాయము మనం 22వ వచనంలో మనం చూస్తూ ఉంటే తన యొక్క సంపదను అక్కడ ఏం చేస్తున్నాడో మనం చూడొచ్చు. 32వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఇక్కడ మనం చూద్దాం 28వ వచనము 32వ వచనము, ఈ రెండాట్ల మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే అక్కడ యాకోబు ఒంటరోడే, ఇక్కడ యాకోబు ఒంటరోడే, ఒంటరిగా మిగిలిపోయాడు, అక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ యాకోబు అక్కడ దేవుని చేత వాగ్దానం పొందిన తర్వాత, అక్కడ ఆయన తీర్మానం తీసుకున్న తర్వాత యాకోబు ఆస్తి చాలా విస్తరించింది. ఇప్పుడు ఇక్కడ 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి యాకోబు తన సంపాదించిందంతా కూడా 28వ అధ్యాయంలో దేవుని ఏదైతే ఆశీర్వాదం అడిగాడో ఆ ఆశీర్వాదాన్ని అంతటినీ కూడా ఆ యబ్బోకు రేవు దాటి నుంచి యాకోబు అక్కడ మిగిలిపోయాడు. ఇప్పుడు మనం ఒక విషయం గమనిద్దాం. మనం లోకంలో చాలా అడుగుతూ ఉంటాం, దేవుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ వాస్తవం ఏంటంటే దేవుడి దగ్గర మనం ఎన్ని సంపాదించినప్పటికీ కూడా ఒకరోజు మనం ఒంటరిగా మిగిలిపోతాం. ఎందుకు అంటే దేవుడు కోరుకునేది నువ్వు కోరుకునేది ఒకటి కాదు. దేవుడు ఆశించేది ఏంటంటే పరలోక సంబంధమైనవి నీకు ఇవ్వాలి అని. కానీ నువ్వు ఆశించేది ఏంటంటే భూలోక సంబంధమైనవి నాకు కావాలి అని. నీవు కోరుకునే దానికి దేవుడు నీకు ఇవ్వాలి అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది. నిన్ను తృప్తిపరచడానికి, నిన్ను సంతోషపరచడానికి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం అడిగింది అంతా కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు కోరుకున్న దాన్ని పొందుకున్న తర్వాత తృప్తి చెంది అంతటితో ఆపి అప్పుడు దేవుని సన్నిధిని వెతుకుతావో అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఒకవేళ నువ్వు కోరుకున్న దానిలోనే మునిగిపోయి దాన్నే రెట్టింపు చేయాలనే ఆశతో నువ్వు కలిగి ఉన్నావు అనుకో, వాటన్నిటినీ పక్కన పెట్టి నిన్ను దేవుడు ఒకానొక సమయంలో ఒంటరిని చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని వెతకట్లేదు, పరలోక సంబంధమైన దానికోసం నువ్వు లక్ష్యం ఉంచట్లేదు. అలా చేయాలి అంటే నీ దగ్గర ఉన్నది దాన్ని తీసివేయాలి, నీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చిన దాన్ని తీసివేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని వైపు చూస్తావు. ఇక్కడ యాకోబుకు కూడా అదే జరిగింది. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. తనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని అంతటిని కూడా యబ్బోకు రేవు దాటించేశాడు. ఇప్పుడు యాకోబు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే దేవునితో పెనుగులాడుతున్నాడు. ఇప్పుడు యాకోబుకు వచ్చిన సమస్య ఏంటి? యాకోబు ఏదైతే అడిగాడో దేవుడు అదంతా కూడా అనుగ్రహించాడు. నిజానికి యాకోబు హారాన్ నుంచి తన తండ్రి దేశానికి రావడానికి కూడా దేవుడే కారణం. ఇక్కడ 30వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 31వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము అని చెప్పి యాకోబుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. అరే దేవుడే పంపించాడు కదా యాకోబుని తండ్రి దేశానికి. ఇప్పుడు మార్గమధ్యంలో తనకు వచ్చిన శోధన ద్వారా, ఇప్పుడు తనకు వచ్చిన సమస్య ద్వారా యాకోబుకున్న భయం ఏంటంటే నేను ఇక్కడ చనిపోబోతున్నాను. ఎందుకంటే తన అన్న ఒక 400 మంది మనుషులను తీసుకుని యాకోబు మీదకి వస్తున్నాడు చంపడానికి. అరే నేను ఇక్కడ చనిపోబోతున్నాను అన్న భయము యాకోబుకు పట్టుకుంది. నిజంగా యాకోబుని అక్కడ చంపడానికి అన్న యాకోబుని తన తండ్రి దేశానికి దేవుడు పంపించేది. ఇశ్రాయేలుని కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క కానాను ప్రయాణంలో వారు దేవుణ్ణి ఎంతగానో శోధించారు. అరే నువ్వు మమ్మల్ని చంపేస్తావా, మాకు ఇక్కడ వాటర్ లేదు, మాకు సరైన తిండి లేదు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి ఎన్నో సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు, వాళ్ళు సణుక్కున్నారు. దేవుడు నిజంగా వాళ్ళని చంపడానికి వారిని కానాను ప్రయాణం ఆ యొక్క నడిపించింది, ఆ యొక్క 40 సంవత్సరాలు నడిపించింది కాదు. వారిని ఒక దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళికను మనం అక్కడ చూడొచ్చు. దేవుడు వాళ్ళకి శ్రేష్టమైన ఆ యొక్క ప్రదేశాన్ని వాళ్ళకి ఇవ్వాలనే ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇక్కడ యాకోబు కూడా ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు యాకోబుకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ యాకోబు టెంపరీగా వచ్చే పరిస్థితులకు భయపడి ఆయన భయపడిపోతూ ఉన్నాడు. నిజమే, తన అన్న బయలుదేరాడు 400 మందిని తీసుకుని తనను చంపడానికి. యాకోబుకి భయం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాకోబు.
అక్కడ చూడండి 24వ వచనం నుంచి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెడుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిల్లెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని అనెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలుచుతూ గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే నిజానికి 28వ అధ్యాయంలోనే దేవుడు తాను కనపరుచుకున్నాడు కదా, ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు కదా యాకోబుకి. అప్పుడే దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చొచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడు అనుకున్నట్టుగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు ఆయన్ని ఆశీర్వదించగలడు. తను ఏదైతే పేరు పెట్టి పిలవాలని ఆశపడతాడో అటువంటి పేరును అతనికి ఇవ్వగలడు. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు ఈ యొక్క సందర్భంలో 32వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు కదా, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదలను. అరే, ఆల్రెడీ ఆశీర్వాదం దేవుడు యాకోబుకు అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదాన్ని యాకోబు ఏరు దాటించేశాడు. ఇంకేంటి ఆశీర్వాదం, ఇంకేం సంపాదించాలనేది యాకోబు ఆలోచన. ఇంకా కొన్ని మందలు కావాలా, ఇంకా కొంతమంది భార్యలు కావాలా, ఇంకా పనివారు కావాలా? యాకోబు యొక్క ఆలోచన ఏంటంటే, యాకోబు అక్కడ గ్రహించింది ఏంటంటే, నేను అంతా సంపాదించాను దేవుని దగ్గర నుంచి, కానీ దేవుని సంపాదించుకోలేకపోయాను. ఇప్పుడు నాతో పాటు దేవుడు లేడు కాబట్టి ఈ భయం నన్ను పట్టుకుంది. నా అన్న నన్ను చంపేయబోతున్నాడు, దేవుడు నా పట్ల కటాక్షం ఇచ్చి నాతో ఉన్నట్లయితే నేను బ్రతుకుతాను అనే ఆలోచన, అనే గ్రహింపు యాకోబు ఇక్కడ సంపాదించుకోగలిగాడు. అందుకే 28వ అధ్యాయంలో యాకోబు లోకానుసారమైన సంపదను సంపాదించుకోగలిగాడు, కానీ దేవుని సంపాదించుకోలేకపోయాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా ఆయన గుర్తు చేసుకోలేకపోయాడు, జ్ఞాపకం ఉంచుకోలేకపోయాడు. ఇక్కడ దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని సన్నిధిని యాకోబు ఇక్కడ అడిగినప్పుడు దేవుడు ఆయన చూసి ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాడు. ఆయన పేరు అడుగుతూ ఉన్నాడు, నీ పేరేంటి? నా పేరు యాకోబు ప్రభువా. సరే, నువ్వు ఇక్కడి నుంచి యాకోబు అనబడవు, నువ్వు ఇక్కడి నుంచి మోసగాడు అనబడవు, నువ్వు ఇప్పుడు సంపూర్ణంగా నా మీద ఆధారపడుతున్నావు కాబట్టి, పరలోక సంబంధమైనవి నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ పేరు ఇక్కడి నుంచి ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పి గొప్ప పేరును ఇక్కడ యాకోబుకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజానికి యాకోబు దేవునితోనూ దేవుని దూతతోనూ పోరాడి గెలిచాడు కదా. యాకోబు ఎంత బలవంతుడు అని మనం ఆలోచించినట్లయితే మనం చూడవచ్చు, ఒక దూత అష్షూరు దండులోకి దిగి 185,000 మందిని ఒక రాత్రికి రాత్రి చంపేసింది. అంత బలవంతుడైన దేవునితో, దేవుని దూతతో పోరాడగలిగే అంత శక్తి యాకోబులో ఎక్కడది? ఇక్కడ మనం ఆలోచించినట్లయితే శరీర సంబంధమైన శక్తిని గురించి ఇక్కడ చెప్పబడట్లేదు, కానీ ఒక సమస్య మన ముందుంచబడినప్పుడు మనం దేవుని దగ్గర బ్రతిమలాడుకునే పద్ధతి, లేకపోతే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే పద్ధతిని బట్టి దేవుడు ఇక్కడ జయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంతగా బ్రతిమలాడుంటాడో మనం ఆలోచించవచ్చు, ఎంతగా కన్నీరు కార్చాడో మనం ఆలోచించవచ్చు. ఒక వ్యక్తి దేవునికి సంపూర్ణంగా లోబడాలి, దేవుని వైపు సంపూర్ణంగా తిప్పబడాలి అంటే బహుశా ఇటువంటి పరిస్థితులు మనిషి జీవితంలోనికి రావాలేమో. ఇటువంటి పరిస్థితులు మనిషి జీవితంలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనిషి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతాడేమో. నిజమే, ఇటువంటి కఠినమైన పరిస్థితులు మన జీవితంలో చూసుండకపోవచ్చు, కొంతమంది చూసుండొచ్చు. దేవుని పట్ల మన మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటంటే, ఇతరులు ఎప్పటికైనా ఈ లోక సంబంధమైనవి నేను ఇచ్చిన వాటి విషయంలో తృప్తిపడి ఇంకా ఇప్పుడైనా పరలోక సంబంధమైన వాటి కొరకు ఈయన ఆశపడతాడేమో, పరలోక సంబంధమైన వాటి కొరకు వీళ్ళు వెతుకుతారేమో, నాకు ఏదైతే సంతోషాన్ని కలిగిస్తుందో వాటి కొరకు వీళ్ళు వెతుకుతారేమో అన్న అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చుండొచ్చు కదా. యాకోబుకి చనిపోయేంత సిచ్యువేషన్కి వచ్చేసాడు. 400 మందితో వెంట పెట్టుకుని వస్తూ ఉన్నాడు. చనిపోయేంత కొద్ది నిమిషాల్లో చనిపోబోతున్నాను అన్నటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితిని దేవుడు యాకోబు విషయంలోనికి అనుమతించాడు. బహుశా మన విషయంలో ఒకవేళ అనుమతించుంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు దాన్ని అనుమతించింది దేనికి అంటే మనం సంపూర్ణంగా దేవుని వెతుకుతాము అని,
సంపూర్ణంగా దేవుని సంతోషపెట్టుటకు మనం ప్రయాసపడతామని అనే ఉద్దేశంతో మాత్రమే. ఒకవేళ అటువంటి కఠినమైన సమస్యలు మన జీవితంలోనికి రాలేదు అంటే మనకి ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు అని చెప్పి దాని అర్థం. మనం ప్రార్థించేటప్పుడు మనం దేని కొరకు మనం ప్రార్థించగలుగుతూ ఉన్నాం? మనకి అవసరాలు తీరాలి, నేను అది సంపాదించుకోవాలి, ఇది కూడబెట్టుకోవాలి, ఇవి జరగాలి అని లోక సంబంధమైన విషయాల గురించి మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం ఆశపడుతున్నాడు అంటే, మీకు ఇచ్చిన దాంతో మీరు తృప్తి చెంది దేవుణ్ణి నేను ఏ విధంగా సంతోషపెట్టాలి అనే దాని విషయంలో దేవుణ్ణి అడగాలి అనేది దేవుని యొక్క ఆశ. నిజమే, మనం ఎక్కడి నుంచో వచ్చాం, మనం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు. నిజంగా మన ప్రాపర్ ఇక్కడ కాదు, కొంతమంది ఆంధ్ర, కొంతమంది వేరే వేరే ప్రదేశాలు. కానీ ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఉన్నాము అంటే దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనల్ని ఒక కాలనీలో పెట్టాడు, ఒక ప్లేస్లో మనల్ని దేవుడు ఉంచాడు అంటే దేవుని ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోగలగాలి. మనకి ఆలోచన ఉంటూ ఉంటుంది, ప్రభువా ఈ యొక్క నూతన సంవత్సరాలకు మనం వెళ్ళబోతూ ఉన్నాం, నూతన సంవత్సరం నాకు ఏ వాగ్దానాన్ని నువ్వు అనుగ్రహించబోతున్నావు అనే ప్రార్థన మనం ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్లో కానీ న్యూ ఇయర్లో కానీ వాగ్దానాలు పెట్టినప్పుడు మనంతో ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటూ ఉంటాం వాగ్దానాన్ని. ఒక క్యూరియాసిటీ అనమాట. 2015లో దేవుడు నాకు ఏం చేయబోతున్నాడు తెలుసుకునే ప్రయత్నం అనమాట. అది ఒక మంచి వాగ్దానం, నువ్వు ఇది స్వతంత్రించుకోబోతున్నావు అని వచ్చిందనుకోండి, మన సంతోషానికి అవధులే ఉండవు. అరే నాకు దేవుడు ఇది ఇవ్వబోతున్నాడు అని. లేదు ఏదైనా కఠినమైన మాట వచ్చిందనుకోండి, ఇక ఇది నేను ప్రార్థనాపూర్వకంగా తీసుకోలేదేమో, రేపు ఉదయం తీసుకుందాం, న్యూ ఇయర్ వస్తుందిగా, మనకు అనుకూలంగా మార్చేసుకుంటూ ఉంటాం. కానీ యాకోబుని మనం ఇక్కడ చూసినట్లయితే తృప్తి లేనటువంటి జీవితం, తన సంపదతో తనకు తృప్తి లేదు, ఎబ్బోకరేవు దాటించేశాడు, ఇక్కడ దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనం ఒకవేళ తృప్తి లేనటువంటి జీవితాన్ని మనం కనుక జీవిస్తున్నామో అనుకోండి, మనకి ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి మన జీవితంలోనికి వస్తుందేమో. మనకి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన వస్త్రమును బట్టి, ఆయన మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, మనకిచ్చిన ఆయన ఆహారమును బట్టి, మనకిచ్చిన నివాసమును బట్టి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి ఇంకా ఆయన వైపు మనం ఆధారపడాలి, ఆయన వైపు మనం చూడాలి. పరలోక సంబంధమైన వాటి వరకు మనం ఎదురు చూడాలి. పరలోక సంబంధమైన వాటి గురించి మనం వెతికే వారంగా మనం ఉండగలగాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని బట్టి ఎక్కువగా సంతోషపడుతూ ఉంటాడు. ఇక మన యాకోబు విషయంలో ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత ఈ ఇశ్రాయేలు అనే మాటను దేవుడు అక్కడ ఉంచి చెప్తూ ఉన్నాడు, ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యాకోబు నీ భాగ్యం ఎంత గొప్పది అని అనొచ్చు కదా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. బహుశా మన పేరు అక్కడ పెట్టుకోవాలనుకోండి, నిజంగా మనం అంటూ ఉంటాం, మనం ఏకాంతంగా కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభు ఇంత గొప్ప భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావా అని చెప్పి హృదయపూర్వకంగా మనం చెప్తూ ఉంటాం. నిజమే, మన భాగ్యం గొప్పదేనా అని మనం ఆలోచించినప్పుడు, మనం భాగ్యవంతులమేనా అని మనం ఆలోచించినప్పుడు, నిజమేనా మన భాగ్యవంతులమేనా? మనం ఒక ప్రశ్న వేసుకుందాం, మనం భాగ్యవంతులమేనా? యెహోవాని కలిగి ఉన్నామా మనం, లేకపోతే యెహోవాని కలిగి ఉన్నాము అనే ఒక తొడుగు మనం తొడుగుకొని లోపల మొత్తం ఇంకా మనకి అనుకూలంగా లోకానుసారంగా మన ఆశలు వెళ్తూ ఉన్నాయా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం ఏదైతే తొడుగుకుంటామో, ఏదైతే నేను పొందాను, ఏదైతే నేను కలిగి ఉన్నాను అని మనం విశ్వసిస్తామో, దేవుని సన్నిధిలో గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటాము, మన బ్యాక్గ్రౌండ్ కూడా అదే అయి ఉండాలి. మన బ్యాక్గ్రౌండ్ కూడా దేవుణ్ణి, పరలోక సంబంధమైన వాటిని వెతికేవిగానే ఉండాలి. లోకానుసారమైన వాటి విషయంలో మనం అంత ఆసక్తి కనపరచకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు యాకోబు తన ఆస్తి అంతటినీ కూడా తన అన్నకి గిఫ్ట్గా ఇచ్చేద్దాం, చాలా వరకు అన్న గిఫ్ట్గా ఇచ్చేద్దాం అనే ఆశ పెట్టుకుని కొంత తన అన్నకు కేటాయించేశాడు. మొత్తం తన భార్యని, పిల్లల మీద తనకి విరక్తి కలిగిందో ఏంటో కానీ ఎబ్బోకరేవు దాటించేశాడు. ఇప్పుడు దేవుని కొరకు మాత్రమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు నిజమే, మనందరం కూడా యాకోబులమే కదా, మనందరి యొక్క స్థితి కూడా యాకోబు అటువంటి స్థితే కదా. ఇలా మనం ఎందుకు దేవుని మీద ఆధారపడకూడదు? మన యొక్క దేవుడు అనుగ్రహించిన
ఆశీర్వాదాన్ని, ఈలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని, ఆయన మనకు ప్రేమించి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎందుకు దాన్నే వెంట పెట్టుకుని మనం వెళ్తూ ఉండాలి అని మనం ఎప్పుడన్నా ఆలోచించగలిగామా? దేవుడు కొన్ని సందర్భాల్లో ఈ విధంగా చెప్పాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. యాకోబు అంటే మోసగాడు కదా, దేవుడు యాకోబు దేవుడును అని అనిపించుకోవడానికి ఆయన ఎంత మాత్రం కూడా సిగ్గుపడలేదు. లేదు, నేను పరిశుద్ధుడును, నేను పరిశుద్ధులకు మాత్రమే దేవుణ్ణు, నేను న్యాయవంతుడిని, ఓన్లీ న్యాయవంతులకు మాత్రమే నేను దేవుణ్ణి, అన్యాయస్తులకు మోసగాళ్లకు నేను దేవుణ్ణి అనిపించుకోను అంటే మనకు దేవుడు ఎవరు? మనకు దిక్కే లేదు కదా. దేవుడు యాకోబు దేవుడు అని అనిపించుకోవడానికి ఆయన ఎంత మాత్రం సిగ్గుపడలేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన గొప్పవాడు, ఈ సృష్టి అంతటినీ నోటి మాట చేత కలుగు చేసిన గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు దేవుడిగా పిలువబడుటకు ఆయన ఇష్టపడ్డాడు. కానీ మనం మాత్రం ఇప్పుడు అదే జీవితం కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే అది ఎంతవరకు సమంజసం? యాకోబు యొక్క స్థితి ఇక్కడ 32వ అధ్యాయంలో చూసినట్లయితే స్థితి మొత్తం మారిపోతుంది. ఒకవేళ బహుశా మనం కూడా యాకోబు వంటి స్థితి మనకు ఉన్నట్లయితే మనం కూడా యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలుగా మార్చబడాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే ఉన్నదంతా పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడగలగాలి. పరలోక సంబంధం వాటిని, దేవుని సన్నిధిని మనం ఆశపడాలి, దేవుని సన్నిధి కోసం మనం ప్రాధేయపడాలి. అప్పుడు మాత్రమే మన పేరును దేవుడు మార్చగలడు, ఇశ్రాయేలు అని చెప్పి మనల్ని పిలవగలడు. లేకపోతే మనకు మంచి పేరును దేవుడు మనకు అనుగ్రహించగలడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నిజమే, దేవుడు మనల్ని రక్షించాడు కదా, మనల్ని పోలిన వారెవరు? మనం ఎప్పుడన్నా అనుకున్నామా? మనం అనుకుంటూ ఉంటాం, కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అరే నేను పర్లేదులే, బాగానే ఉన్నాను, పర్లేదు బాగానే ఉన్నాను, నేను భక్తిలోనే ఉన్నాను అని మనం భ్రమపడుతూ ఉంటాం, మనం సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుని కొరకు గొప్ప కార్యములు చేసిన దైవజనులు, గొప్ప కార్యములు చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారందరి జీవిత చరిత్రలో మనం చూసినప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే మనకు సెట్ కాదులే, ఇది వాళ్ళకి సెట్ అయింది, మనకి సెట్ కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అటువంటి గొప్ప కార్యములు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నీకు నీవే నిన్ను ఎవరితోనో కంపేర్ చేయకూడదు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఒక సహోదరి ఎవరైనప్పటికీ కూడా నీతో ఇంకా కంపేర్ చేయడానికి ఏ వ్యక్తి ఉండకూడదు. నీకు నీవే సాటి, నీ వంటి వాడు లేడు అన్నట్టుగా నీ యొక్క భక్తిని దేవుని పట్ల కనపరచగలగాలి. యోబు కనపరిచాడు కదా. యోబు ధనవంతుడే. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటుంది. అతడు ధనవంతుడు, న్యాయవంతుడు, నీతిపరుడు అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఉంటుంది. అంత ధనవంతుడు, ధనమంతా పోయింది, కుమారులు పోయారు, రోగం వచ్చింది, ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు, మాట చేత కూడా దేవుని దూషించలేదు. అది ఎంత గొప్ప భక్తి అండి. బహుశా యోబు గారిని చూసి మనం అనొచ్చు, దేవుడు అనొచ్చు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని. ఈ మాట నిన్ను నన్ను అనగలుగుతారు ఎవరన్నా? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? బహుశా మన కాలనీలో ఉన్నవాళ్ళు కానీ, బంధువుల్లో ఉన్నవాళ్ళు కానీ, ఒరే మీరు రక్షింపబడ్డారు కదా, అసలు మిమ్మల్ని పోలిన వాళ్ళు ఎవర్రా అని చెప్పి ఎవరన్నా అనగలుగుతారా? మన యొక్క భక్తి జీవితం ఆ విధంగా ఉండగలుగుతుందా? కానీ దేవుడు ఆశపడేది ఏంటంటే ప్రతి యెహోవా చేత రక్షింపబడిన వారు ఎలా ఉండాలి అంటే వాళ్ళ యొక్క స్థానము ఇక్కడ కాదు, కానీ ఆయన ఏ స్థానంలో అయితే చూడాలని ఆశపడుతున్నాడో అటువంటి స్థానంలో ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. మనం చూడవచ్చు లూకా సువార్త 19వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక ధనవంతుడు ఉంటాడు, జక్కయ్య. ఆయన డ్యూటీ ఏంటంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడం. ఆ యొక్క కలెక్ట్ చేసే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ తీసుకునేవాడు, కొంచెమో ఎంతో తెలియదు, ఎక్కువ తీసుకుని బాగా ఆశ సంపాదించాడు. తనకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఈయన ఆ యొక్క పట్టణంలో, ఎరుకో పట్టణంలో మంచి ధనవంతుడు అనమాట. ఇప్పుడు ఆయనకి కలిగిన ఒక ఆశ ఏంటంటే యేసుప్రభుని చూడాలి. బహుశా అతను యేసుప్రభుని అంతకుముందు చూడకపోవచ్చు, అందుకే అంత ఇష్టం పుట్టింది యేసుప్రభుని చూడాలని. ఏదో వినుంటాడు యేసుప్రభు గురించి. ఇప్పుడు యేసుప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఈయన వచ్చాడు చూద్దామని ప్రజలందరూ ఉండడం వల్ల ఈయన చూడలేకపోయాడు, కొంచెం హైట్ తక్కువ వల్ల. చెట్టు ఎక్కేసాడు, చెట్టు మీద నుంచి అలా చూద్దాము, కింద నడుచుకుంటూ అలాగ వెళ్తాడు కాబట్టి ఒకసారి చూద్దాం, చూసి సంతోషపడదాం, అది జక్కయ్య యొక్క ఆలోచన. కానీ యేసుప్రభు యొక్క ఆలోచన ఏంటంటే జక్కయ్య ఆస్తిపరుడే, కానీ జక్కయ్యని యేసుప్రభు రక్షించాలి అనేది యేసుప్రభు యొక్క ఆలోచన. వెళ్తూ ఉన్నాడు, జక్కయ్యని చూశాడు, జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు.
జక్కయ్య ఇదిగో నేను నీ ఇంట్లో ఉండాల్సి వస్తుంది, నువ్వు కిందకి దిగు. అక్కడ 19వ వచనం మనం చూసినట్లయితే జక్కయ్య యేసు ప్రభువుని చేర్చుకోవడానికి ఎంతో సంతోషపడ్డాడంట. ఒకసారి చదువుతారా 19వ అధ్యాయము? యేసు ప్రభుని సంతోషంతో చేర్చుకున్నాడంట. ఇక్కడ మనం చూసినట్లయితే జక్కయ్య ఆశను చూద్దాం. యేసు ప్రభుని చేర్చుకోవాలన్న సంతోషం. ఓకే, యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య చేసే పని, మొట్టమొదటి పని ఏంటంటే ఆయన యొక్క నిలబడి ఆయన యొక్క నిబంధనను, దేవుని దగ్గర ఆయన యొక్క నిబంధనను ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చేస్తా, నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 వంతులు తిరిగి చెల్లించేస్తా. దేవుడు తన హృదయంలోనికి లేకపోతే తన గృహంలోనికి తను స్వీకరించిన తర్వాత తను తీసుకునే నిర్ణయం చూడండి. మనం చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని తరచుగా మనం వింటూ ఉంటాం, దేవుని హెచ్చరికలను కానీ, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు, ఆయన మాటల చేత మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడన్నా అరే నేను సంపాదించిన దాంతో కాకుండా దేవుని విషయంలో ఇటువంటి నిర్ణయాలను మనం తీసుకోగలిగామా? ఒకవేళ మనం పంచిపెట్టాల్సిన అవసరం లేదు, పంచిపెట్టకపోయినా అటువంటి ఇష్టాన్ని మనం దేవునికి కనపరచగలుగుతామా? అటువంటి విశ్వాసాన్ని దేవుని పట్ల మనం చూపించగలుగుతామా? ఇక్కడ దేవుడు ఆయన తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు చెప్పేది ఏంటంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నిజమే, రక్షణ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? రక్షణ అంటే ఏంటంటే నువ్వు దేని విషయంలో నువ్వు తృప్తి చెందుతూ ఉన్నావు. అప్పటి వరకు తను ధనం విషయంలో, అబ్రహాము ధనం విషయంలో తనకు తృప్తి ఉంది. కానీ యేసు ప్రభు గురించి విన్న తర్వాత తన ధనాన్ని లక్ష్య పెట్టట్లా. అరే ఇతను ధనవంతుడు కదా, ఇప్పుడు యేసు ప్రభు చేర్చుకున్న తర్వాత ఇతనేమో విచ్చలవిడిగా పంచిపెట్టేస్తున్నాడు, ఇతని ధనం ఏమవుద్ది? మొత్తం తగ్గిపోతుంది కదా. బహుశా ఇతడు మిడిల్ క్లాస్ మ్యాన్ అయిపోయి ఉండొచ్చు, తను పంచిపెట్టేశాడు కదా చాలా వరకు. మరి జక్కయ్యకు తృప్తి ఎక్కడిది? ఒక ధనవంతుడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడు అంటే చాలామంది కొన్ని సందర్భాల్లో నష్టపోతూ ఉంటారు. ఎలక్షన్లో దిగి కానీ లేకపోతే ఏదన్నా వ్యాపారాలు చేసి కానీ వాళ్ళు నష్టపోతూ ఉంటారు. వాళ్ళని మనం గమనించినట్లయితే వాళ్ళు ప్రతిసారి వారి యొక్క గత జీవితాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అందరితో. నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఎలక్షన్లో దిగి ఎలా అయిపోయా, ఆ వ్యాపారం చేసి ఎలా అయిపోయా, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని అనే అదే ఆలోచనతో బతుకుతూ ఉంటారు. ఈ జక్కయ్య ఆస్తిపరుడే కదా, ఇప్పుడు ఇలా పంచిపెట్టేస్తున్నాడు కదా. జక్కయ్య దేనితో తృప్తి చెందుతున్నాడు? తనకున్న ఆస్తితో కాదు, తనకున్న తృప్తి. యేసు ప్రభువుని నేను చేర్చుకున్నాను అన్న తృప్తి తన యొక్క లోక సంబంధమైన ధనం కంటే ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువు మీద దేవుని పట్ల మనకున్న ఇష్టము లోక సంబంధమైన వాటి అన్నిటికంటే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనల్ని బట్టి దేవుడు చెప్తూ ఉంటాడు, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి మనల్ని బట్టి కూడా చెప్తూ ఉంటాడు. మనం బహుశా అనుకోవచ్చు, అరే నేను 2024లో రక్షింపబడ్డాను, 2014లో రక్షింపబడ్డాను, నాకు రక్షణ అనుభవం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి ఏముంది, నేనే చెప్పుకోవచ్చు. కానీ నిజంగా ఇది దేవుని ద్వారా చెప్పబడే మాటేనా? అది దేవుడు మనల్ని బట్టి ఈ వ్యక్తి రక్షింపబడ్డాడు అని చెప్పి మనల్ని బట్టి దేవుడు చెప్పగలుగుతాడా? ఈ లోకాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నామనుకోండి, ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఆశపడుతూ ఉన్నామనుకోండి, దాన్ని రెట్టింపు చేయాలి, ఈ లోకంలోనే నేను ఘనత సంపాదించాలని ప్రయాసపడుతూ ఉన్నామనుకోండి, దేవుడు ఈ మాట మనల్ని బట్టి చెప్పగలుగుతాడా నువ్వు రక్షింపబడ్డావు అని? ఎంత మాత్రం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే 8వ అధ్యాయంలో యాకోబు గురించి ఆ విధంగా చెప్పలేదు. 32వ వచనంలో విడిచిపెట్టిన తర్వాత మాత్రమే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ యొక్క 19వ వచనంలో యేసు ప్రభువుని చూడాలి అని ఆశ కలిగినప్పుడు జక్కయ్య అబ్రహాం కుమారుడిగా చేర్చబడలేదు. ఎప్పుడైతే తన ధనాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను అని తన కోరికని, తన ఇష్టాన్ని ఏదైతే అక్కడ విడిచిపెట్టేశాడో, లోక సంబంధమైనది ఏదైతే విడిచిపెట్టాడో అప్పుడు మాత్రమే అబ్రహాం కుమారుడిగా ఎంచబడ్డాడు. నువ్వు రక్షింపబడ్డావు అని, నేను రక్షింపబడ్డాను అని అనుకుంటూనే లోక సంబంధమైనది కూడా నేను కలిగి ఉండి లోక సంబంధమైన వాటి విషయంలో నేను ఆశని ఎక్కువగా కనపరుస్తూ ఉన్నాను అనుకోండి, నేను ఎంతవరకు రక్షింపబడినట్టు?
ఎంతవరకు దేవుని చేత ఈ యొక్క సాక్ష్యాన్ని నేను పొందుకోగలుగుతున్నట్టు మనం ఆలోచించుకోగలగాలి. రక్షణ విషయంలో, లేకపోతే దేవుని పట్ల మనం కనపరచవలసిన విధేయత విషయంలో, వీటన్నిటిని బట్టి మనం ఆలోచించినట్లయితే, ఈ యొక్క ఇద్దరు వ్యక్తులను బట్టి మనం చూసినట్లయితే మనం విడిచిపెట్టాల్సింది ఉంది, మనం పట్టుకోవాల్సింది ఉంది. కానీ మనం దేన్ని విడిచిపెట్టగలుగుతున్నాం? దేవుని పట్టుకోగలుగుతున్నాం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పేతురు గారు కూడా మనం చూడొచ్చు. పేతురు గారు ఆ రాత్రి అంతా కష్టపడిన ఒక చేప కూడా పడలేదు. యేసు ప్రభు పలానా స్థలంలో వల వేయమంటే అర్రే ఎప్పుడు పడినన్ని చేపలు పడిపోయినాయి. ఆ వల లాగడానికి కూడా కష్టతరమైంది. 2 దోణలు నిండిపోయినాయి వల. బహుశా అది ఒక వండర్ అయి ఉండొచ్చు, ఆ ప్రదేశంలో అది ఒక వండర్ అయి ఉండొచ్చు. కానీ పేతురు గారు దాని మీద ఆశ లేదు. అరే ఇన్ని చేపలు పడినాయి కదా, ముందు వీటిని మార్కెట్లో అమ్ముదాము, ఆ డబ్బులు తెచ్చుకుందాము, ఆ డబ్బులు ఎవరికైనా వడ్డీకి ఇద్దాము, ఎందుకు వృధాగా పోగొట్టుకోవడం అన్న ఆశ పేతురు గారిలో లేదు. విడిచిపెట్టేశాడు అంతే. అవి ఎవరొకరు తీసుకుంటారులే. మనం విడిచిపెట్టగలుగుతామా? ఏదన్నా మనకి కలిసి వచ్చింది అక్కడ ఉందనుకోండి, సరే దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని ఆ తర్వాత వెంబడించే వారమేమో. కానీ పేతురు చూడండి, దేని మీద ఆశ ఉంది పేతురికి? ఆ చేపల మీద, ఆస్తి మీద కాదు, దేవుడి పిలుపు మీద. దేవుడు స్పష్టంగా మనకి తెలియజేసేది ఏంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. సహోదరుడా సహోదరి, నేను కానీ నీ భాగ్యం ఎంత గొప్పది, నా భాగ్యం ఎంత గొప్పది అని నేను ఎప్పుడు చెప్పగలను అంటే, ఈ యొక్క 3 వ్యక్తులు ఏదైతే విడిచిపెట్టారో దాన్ని నేను విడిచిపెట్టగలిగినప్పుడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని దేవుని చేత గొప్ప సాక్ష్యం నేను సంపాదించుకోగలగాలి అంటే, వీరు ఏదైతే పట్టుకున్నారో దాన్ని నేను పట్టుకున్నప్పుడు మాత్రమే. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని బ్రతిమాలుకోవాలి. ఏమని అంటే, నిన్ను సంతోషపెట్టాలి అంటే నేనేం చేయాలి? నువ్వు సంతోషపడాలి అనేక నీకు అన్నీ ఇచ్చింది. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి వస్త్రాలను ఇచ్చాడు, ఉంటాకీళ్ళు తింటాకి తిండి అన్నీ ఇచ్చాడుగా. ఇవన్నీ దేనికి? నువ్వు సంతోషపడడానికే కదా, నువ్వు సుఖంగా ఉండడానికే కదా. కానీ నువ్వు సుఖపడుతున్నావు, నువ్వు తింటున్నావు, నువ్వు ఉంటున్నావు, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు దేవుణ్ణి ఎప్పుడు సంతోషపెట్టగలుగుతున్నావు? దేవుణ్ణి నేను ఎలా సంతోషపెట్టగలను అనేది మనం ప్రార్థనలో దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మన హృదయ ఆలోచనలన్నీ కూడా తీర్చగలడు. అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? మనం ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించాడు, ఇంతవరకు కూడా దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. ఆయన్ని మనం ఏ విషయంలో సంతోషపెట్టగలుగుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుణ్ణి నిజంగా మనం సంతోషపెట్టగలిగే దేవుణ్ణి మనం సంతోషపెట్టగలిగే వారమా? మన ఆలోచనలు, మన తలంపులు, మన పుట్టుక, లేదా మన జీవితం ఏ పాటిదండి? దేవుణ్ణి సంతోషపెట్టగలిగే అంత జ్ఞానము, లేదా ప్రార్థనలో దేవుని గొప్పతనం గురించి వివరించేంత జ్ఞానం మనకు లేదండి. ఒక మనిషి గురించి మాట్లాడు అంటే మనం చెప్పొచ్చు, ఈ మనిషి చాలా మంచోడు, 10 మందికి సహాయపడ్డాడు అని మనం చెప్పొచ్చు. ఈ మాటలన్నీ ఎక్కడియ్యే అంటే, ఏదో వ్యక్తి రాశాడు. ఒక మనిషిని పొగడాలి అంటే ఈ మాటలు ఉపయోగించి పొగడొచ్చు. మనం నేర్చుకున్నాం, లాంగ్వేజ్ని మనం నేర్చుకున్నాం. కానీ దేవాది దేవుణ్ణి పొగడడానికి ఉన్న లాంగ్వేజ్ ఏంటి? ఏ లాంగ్వేజ్తో మనం ఆయన పొగడగలుగుతాం? ఆయనకు ఒక లాంగ్వేజ్ ఉందా? ఆయన గొప్పతనాన్ని వివరించగలిగే మాట ఏదన్నా ఉందా? ప్రభు నువ్వు ఇంత గొప్పవాడివి, ఒక వ్యక్తిని గురించి నువ్వు ఎంత గొప్పవాడు అని మనం ఒక లిమిట్ పెట్టి మనం చెప్పొచ్చు. ఇదిగో ఈయన ఇంత గొప్పవాడు, ఈయన ఇంత గొప్పవాడు అని. దేవుని గొప్పతనాన్ని మనం వివరించడానికి మనం దేన్ని కొలమానంగా తీసుకోగలుగుతాం? దేవుని యొక్క గొప్పతనం ఎంతో మనకు తెలియదు. మనం ఏ కొలమానంతోనూ ఆయన గొప్పతనాన్ని కొలవలేం. అంత గొప్ప దేవుణ్ణి సంతోషపెట్టడం మన వల్ల కాదు. మనం దేవుణ్ణి అడగగలగాలి. దేవుని నిన్ను ఏ విధంగా సంతోషపెట్టగలను, నేను ఏ విధంగా గణపరచగలను, నా నోటి మాట ఎటువంటిది, నా తలంపులు ఎటువంటివి, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి మనం ప్రార్థనలో బ్రతిమలాడుకోవాలి. దేవుడు మనకిచ్చే గొప్ప వరం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన్ని గణపరచగలిగే పరిస్థితి, దేవుని గురించి పాట పాడగలిగే యొక్క సందర్భం, ఇవన్నీ కూడా దేవుణ్ణి గొప్ప చేయడానికి దేవుడు మనకిస్తున్న అవకాశాలు. వీటన్నిటి విషయంలో మనం సద్వినియోగపరుచుకునేలాగా దేవుని మనం అడగగలగాలి. ఏ విధంగా నిన్ను గొప్ప చేయగలను, ఏ విధంగా నేను సంతోషపెట్టగలను అనేది మనం ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తన యొక్క ఉద్దేశాలను, తన యొక్క తలంపులను స్పష్టంగా దేవుడు మనకు అనుగ్రహించగలడు. దేవుడు మనల్ని ఎక్కడైతే నిలవబెట్టాడో అక్కడ దేవుని కొరకు గొప్పగా మనల్ని వాడుకోగలడు. అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభువా మీరు మాకు వినిపించిన మాటలన్నింటిని బట్టి నాయన మీకే వేలాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. అవునయ్యా నాయన, ఈ దినాల్లో ప్రభువా నాయన వేటిని మేము పట్టుకుంటున్నామో, వేటిని మేము విడిచిపెడుతున్నామో నాయన మీరు మాకు స్పష్టంగా తెలియజేసిన గొప్ప దేవుడు స్వామి. అవునయ్యా, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నాయన, జక్కయ్యను ప్రభువా అబ్రహాము కుమారుడిగా మార్చిన దేవుడు ప్రభువా. నాయన 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 మేము ఏ స్థితిలో ఉన్నామో మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా. అయ్యా, మా స్థితి మారాలంటే నాయన ఈ లోక సంబంధమైనవి విడిచిపెట్టి నాయన నీ మీద మేము ఆధారపడాలి ప్రభువా. పరలోక సంబంధమైన వాటి కొరకు ప్రభువా నాయన మేము ప్రాకులాడాలి ప్రభువా. నాయన అటు విధంగా మేము ఉన్నామో లేమో ప్రభువా. అయ్యా, నీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి అయ్యా. నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని అటు ప్రకారముగా నాయన మేము నడుచుకున్నట్టు కృప చూపించండి నాయన. విన్న మాటలు ప్రభువా అయ్యా మనందరి హృదయాల్లో క్రియ జరగడానికి సహాయపడమని నాయన. నాయన నీ కొరకు ప్రభువా నాయన గొప్ప తీర్మానాలు నాయన మేము తీసుకునే వారముగా నాయన, వాటి కొరకు ప్రభువా నాయన నాయన నేను సంతోషపెట్టుటకు ప్రభువా నాయన మేము పనిచేసే వారంగా ఉండడానికి సహాయపడమని ఈ చిన్న ప్రార్థన పాసనకి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, ఒక పాట పాడుకొంచుండగా మనం కానుకలను సమర్పించుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడబాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడబాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. చాలండి, వార కార్యక్రమం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ 11 గంటలకు మన పరిచర్య ప్రారంభమవుతుంది. అదే సమయంలో సండే స్కూల్ పరిచర్య కూడా ఉంటుంది. ప్రతి శనివారం సాయంత్రం ఉపవాస ప్రార్థన జరుగుతుందండి, 7 గంటలు ప్రారంభమవుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా స్త్రీల ప్రార్థన ఉంటుంది. అలాగే స్పెషల్ ఏంటంటే ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క నెల సంవత్సరం ఆఖరి నెల కాబట్టి మనకి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. 31st నైట్
మనకి వాచ్ నైట్ సర్వీస్ ఇక్కడే జరుగుతుందండి. ఈ యొక్క సమయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే 31st ఫస్ట్ సర్వీస్ కూడా మనకి ఈ సమయంలో ఈవినింగ్ జరుగుతుంది 7 గంటలకు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అందరికీ తెలిసినట్లుగానే మన సహోదరుడు సునీల్ అనిల్ గారు యొక్క తల్లి గారు ప్రభువును నిద్రించడం జరిగింది. రేపటి దినాన్న వారి గృహం వద్ద ఆక్వీడిలో ఆదరణ కూడిక ఉంది. మీరందరూ కూడా దాని కొరకు ప్రార్థన చేయండి. వారందరి కుటుంబం ఆదరణ కొరకు అక్కడ కార్యక్రమం అంతా కూడా మంచిగా జరుగులాగున మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన అమ్మగారు చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఆరాధన చక్కగా మీరు జరిగించారు. విన్న మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. నిజంగా రక్షించబడిన మా యొక్క భాగ్యం గొప్పదని మీరు తెలియజేశారు ప్రభా. ఇశ్రాయేలు జీవితంలో ప్రభా ఎంత భాగ్యం సంపాదించుకున్నాడు నాయన తండ్రి. జక్కయ్య జీవితంలో అబ్రాహాం కుమారుడుగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు తండ్రి. వారు ఏది విడిచిపెట్టడము వారికి ప్రభా మా తండ్రి ఆ గ్రహింపు వారి హృదయంలో మీరు కలగజేసినప్పుడు వాటిని విడిచి మరి మిమ్మల్ని వారు అంగీకరించి ప్రభా మా తండ్రి మిమ్మల్ని హత్తుకున్నప్పుడు వారు భాగ్యం గొప్పదిగా ఎంచబడింది. వారి స్థితి మీ సన్నిధిలో హెచ్చించబడింది తండ్రి. మా జీవితాల్లో నిజంగా మిమ్మల్ని మేము హత్తుకున్నప్పుడు మేము ప్రభా దీవించబడిన వారు ఉంటామని మీరు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా నీ కుమారుని బలపరిచి ఇంకా మీ పనులు వాడుకోండి. ఈ పరిచర్య అంచులంచులుగా వ్యాపింపచేయండి. విన్న మాటలు మా అందరి హృదయాలు ఫలింపచేయండి. తీసుకొచ్చిన అర్పణను బట్టి రావాల్సిన దీవులు సమృద్ధిగా మా అందరికి మీరు దయచేయమని మా తండ్రి మరి సునీలు అనిలు కుటుంబాన్ని వారు కలిగిన వారందరూ కూడా ఆదరించండి ప్రభా. లోటును మీరు తీర్చి బిడ్డలు మీరు ఆదరణగా ఉండి నడిపించమని మా తండ్రి ఇంతవరకు ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుండి మీరే క్రమంగా నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముందున్న సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఘనపరిచి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులకు క్షమించే ప్రకారం మరణను క్షమించుము. మమ్మల్ని శోధన లేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్.